బ్రహ్మాండంగా ఉంది. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకు ఇక్కడ వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర లేకుండా పోయింది. కనీసము కిరాయిలు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా ఈనాడు నేను తీసుకొచ్చిన టమాటా ఇంత నాణ్యంగా ఉన్నా కానీ దాన్ని ప్రధాని వచ్చేసి 250 నుంచి 100 రూపాయలకే అనుకున్నాను. 100 రూపాయలు పెడితే కనీసము ఈ కాలంలో భూములు పెడితే కనీసం అలాగే ఈ కాలంలో మన తెలంగాణలో అయితే మాత్రము ప్రతి ఒక్కరికి సాయంత్రం పోతే కోట్లు కావాలి, కోట్లకు 150 రూపాయలు కావాలి. అంటే ఒక 150 రూపాయలు విలువ చేసే కోట్ల విలువ కూడా ఈ యొక్క టమాటాను ఒక బాక్స్ కూడా విలువైనటువంటి పరిస్థితి ఇంకా దిగజారిపోయింది. కాబట్టి ప్రభుత్వం కూడా కనీసం రైతే రాజంటున్నారు, రైతు లేదే రాజ్యం లేదంటున్నారు. కానీ ఈనాడు ఈ పరిస్థితి చూస్తే రైతుకు ఉన్నటువంటి ప్రోత్సాహం ఎవరికి కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా ప్రభుత్వాన్ని తెచ్చి కనీసం రైతుకు మద్దతు ధర ఖచ్చితంగా ఇంత అనేటటువంటి ధరను నిర్ణయం చేసుకునేటటువంటి సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి మేము మా రైతులందరం కూడా ప్రభుత్వానికి మరియు జనాలకు కూడా మేము వినియోగించుకుంటున్నాము. రైతులను కనీసం గౌరవించండి. రైతు పర్వాలేకుండా మరి రైతు యొక్క అవస్థను కనీసం గుర్తించి ఆ యొక్క గుర్తింపు తగ్గట్టుగా కనీసం ధరను మధ్య ధరను ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్క కూరగాయలు కూడా ఎంతో కష్టపడి ఆననక ఎండనక చలికి అన్నిటికీ ఓర్చుకొని రాత్రి 2 గంటలకు ఇక్కడికి వస్తే 9-10 గంటలు అవుతుంది. అయినా కానీ ఈ యొక్క టమాటా కానీ కూరగాయలు కానీ ఏవి కూడా తగినటువంటి ధర లేక చాలా అవస్థపడుతున్నాము. కనుక దయచేసి మా యొక్క ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి కూడా మేము వినియోగించుకుంటున్నాం. కనీసం మద్దతు ధర మాకు ప్రకటించేటటువంటి సౌకర్యాన్ని కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై కిసాన్, జై జవాన్.